తప్పు చేసిన వారిని ఏ వ్యవస్థ కాపాడలేదని, తప్పు చేయని వారిని వ్యవస్థే ఖచ్చితంగా కాపాడుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన మీద 25 కేసులు పెట్టారని, నిప్పులాంటి వారిని కనుకనే అన్ని కేసుల నుంచి బయటపడ్డానన్నారు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో హైకోర్టు ఇచ్చిన స్టే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొత్త జోష్ తీసుకొచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరులో రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో చంద్రబాబు మాట్లాడుతూ తనను వ్యవస్థలే కాపాడుతున్నాయని, నేను కనుక తప్పు చేస్తే నాకు శిక్ష తప్పదు అన్నారు. తప్పు చేసిన వాళ్ళని ఏ వ్యవస్థ కాపాడలేదు. తప్పు చేయని వాళ్ళని ఏ వ్యవస్థను వాళ్ళు ఉపయోగించకుండా అల్టిమేట్ గా మాత్రం వ్యవస్థలే మనల్ని కాపాడతాయి. ఆ వ్యవస్థలే నన్ను కాపాడుతున్నాయి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే నేను తప్పు చేస్తే నేను కూడా ఎప్పుడైనా సరే తప్పదు. నేను తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తన మీద 1-2 కాదు 25 కేసులు పెట్టారని, అలాగే 25 ఎంక్వైరీలు వేశారని, అయినా రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఏం చెయ్యగలిగారని చంద్రబాబు అన్నారు. నిప్పులాగా బతికానని, జీవితంలో తప్పు చేయలేదు, తప్పు చేసే అవసరం కూడా లేదన్నారు చంద్రబాబు. కులాల మధ్య మతాల మధ్య పెడతారు. నా మీద 17-25 కేసులు పెట్టారు. మీరు చూస్తా ఉంటారు పేపర్లో 25 కేసులు ఊరుకుంటూ కాదు, 25 కేసులు పెట్టి 25 ఎంక్వైరీలు వేశారు. ఆనాటి రాజశేఖర్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్నా. నిప్పులాగా బ్రతిక నా జీవితంలో తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు. ఏపీలోని ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాలకు మంచినీటి కోసం 750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు చంద్రబాబు. ప్రతి 3 ఎకరాలకు ఒక నీటి కుంట తవ్విస్తామనే హామీతో ఈ మంచినీళ్ల పథకం అమలు ఆధారపడి ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ 3 నియోజకవర్గాల చరిత్ర మార్చడానికి నేను 750 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఫామ్ ఫండ్స్ పంట సంజీవుని కింద 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఒక కుంట తవ్వాలి. మీరు కుంట తవ్వకపోతే నేను నీళ్లు చేయాలి. ఒకవేళ నీళ్లు తెచ్చా నేను నీళ్లు ఇవ్వను. మీకు ఒప్పుకున్నా దానికి చదువుతారా? కడప జిల్లాకు నీళ్లివ్వకుండా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని ఈ సభలో చంద్రబాబు ఆరోపించారు.